వెల్కమ్ టు ఎపిసోడ్ 3. సో, ఈరోజు కూడా అంతా చిల్లర పంచాయతీ అండి బిగ్ బాస్‌లో. ఏమీ లేదు. అంతా ఏడ్చుకోవడం, తిట్టుకోవడం తప్ప కంటెంట్ అనేదే లేదు ఈ కంటెస్టెంట్స్ వల్ల. సో, స్టార్టింగ్ ఓపెన్ చేస్తే అందరూ నామినేషన్స్ ఓపెన్ చేస్తాడు బిగ్ బాస్. సో, ఓనర్స్ అందరూ సంజనని నామినేట్ చేస్తారు టెనెంట్స్ సైడ్ నుంచి. ఎందుకంటే సంజన వీళ్ళ పర్మిషన్ లేకుండా రూమ్‌లోకి వచ్చిందని, వీళ్ళ పర్మిషన్ లేకుండా వాటర్ తీసుకున్నదని, వీళ్ళ పర్మిషన్ లేకుండా అటు ఇటు తిరుగుతుందని. కాకపోతే సంజన దానికి ఒప్పుకోదు. కాకపోతే వాళ్ళు నామినేట్ చేస్తారు కాబట్టి ఇంక యాక్సెప్ట్ చేస్తది. తర్వాత మళ్ళా ఓనర్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. ఇది కరెక్టా? కాదా? తను ఎందుకొచ్చింది? ఈ నామినేట్ చేయడం కరెక్టా? కాదా? అని అందరూ యునానిమస్‌గా సంజన పేరు చెప్పేస్తారు నామినేషన్స్‌లో. సో, మర్యాద మనీషు ఉన్నాడు గదా! దానికి చాలా మర్యాదగా సంజన పేరు నామినేట్ చేస్తారు. కాకపోతే సంజన ఒప్పుకోదు. నువ్వు కావాలని రాలేదు అది ఇదని. సో, దాని తర్వాత ఇంక నామినేట్ చేసిన తర్వాత తన పాయింట్స్ తను చెప్పేసి ఇంక తను అక్కడి నుంచి వెళ్ళిపోతది. సో, ఇది కరెక్ట్ కాదు మీ నామినేషన్స్ అని. దానికి శ్రీజ, ప్రియ అడ్డు చెప్తారు. మేము చెప్పేది కరెక్టే. నువ్వు మా పర్మిషన్ తీసుకోకుండా లోపలికొచ్చావు. సో, అందుకని మేము మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాము అని ఈ గుండు హరీష్ ఉన్నాడు కదా! ప్రతి దానికి ఎక్సైట్ అయిపోయి వాడు ఇన్వాల్వ్ అవుతాడనమాట. తర్వాత వీళ్ళకి ఫుడ్డొస్తది. సో, వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఫుడ్ తినేసి మళ్ళీ దాని గురించి డిస్కషన్. నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు అని సంజన కొంచెం ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి క్రయింగ్ మళ్ళా. బిగ్ బాస్ అంటేనే ఏడుపు. మళ్ళీ దానికి తోడు ఇలా ఎదవల ఏడుపులు చూడలేక చచ్చిపోతాను. కాకపోతే ఇంకా సంజన అనేది ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది. ఇంకా రేపటి నుంచి చూడు నా ఆట ఎలా ఉంటుంది, అందరికీ నా తడాక ఏంటో చూపిస్తా. సో, చిన్న చిన్న వాటికి కూడా బిగ్ బాస్లో నామినేట్ చేస్తున్నారు అని పాపం తనుజాకి చెప్పుకొని ఏడుస్తుంది. తనుజ ఓదారుస్తుంది. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు అని. సో, ఆ రోజు అలా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ చేసి చేయంగానే సో, మార్నింగు పుష్ప సాంగ్ పెడతారనమాట. అందరూ బాగా హుషారుగా సాంగ్ చేస్తారు. రాత్రి నామినేషన్స్ మర్చిపోయి బాగా అందరూ యాక్టివ్గా డాన్స్ చేసి అది చాలా ఫన్నీగా ఉంటుంది ఆ డాన్స్ కూడా. తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర బట్టలు ఉతకడానికి కొత్తగా పెడతారనమాట మన రాము కోసం. సో, రాము అందరి బట్టలు తీసుకొచ్చి అక్కడ ఉతికి ఆరేసి ఐరన్ చేయాలన్నమాట. సో, అలా జరిగిపోతుంది. ఇంకా దాని తర్వాత సో, ఈ ఓనర్స్‌కి టెనెంట్స్ అనేది ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకు ఓనర్స్‌కి ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ టెనెంట్స్‌కి బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తారనమాట. సో, బిగ్ బాస్ పంపించే ఫుడ్ టేస్టీగా ఉంటుంది కదా! సో, వాళ్ళు తింటా ఉంటే ప్రియా, శ్రీజ వెళ్తారు. అబ్బా! వావ్! చాలా బాగుంది ఫుడ్డు అని తినబోతుంటే దానికి రాము ఉండి లేదు లేదు మీరు అలా తినొద్దు. తింటే మాకేమైనా ప్రాబ్లమ్ అవుతుందని అతని ఇంటెన్షన్‌లో అతను చెప్తే దానికి వీళ్ళిద్దరూ ఫీల్ అయిపోతారు. సో, మేము తింటా ఉంటే వాళ్ళు నా చేతి దగ్గర లాక్కున్నారు. మేమైతే వాళ్ళకి బిస్కెట్స్ ఇస్తున్నాము, అరటిపండు ఇస్తున్నాము, ఫ్రూట్స్ ఇస్తున్నాము. వాళ్ళు మాత్రం మాకేమి ఇవ్వట్లేదు అని ఏడ్చేసి వెళ్ళిపోద్దనమాట. సో, దానికి మళ్ళా భరణి వచ్చేసి వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చేయండి ఫుడ్డు. ఫుడ్ దగ్గర మాత్రం అపోజ్ చేయొద్దు అని చెప్తే తర్వాత మళ్ళీ రాము వచ్చి లేదు లేదండి నేను మిమ్మల్ని తినొద్దనట్లేదు. కాకపోతే మాకేమైనా ప్రాబ్లమ్ అయిద్దని నేనన్నాను. అంతే తప్ప మీరేం తినొద్దని లేదని అని చెప్పేసి ఫుడ్ తీసుకొస్తాడు. ఫస్ట్ వీళ్ళిద్దరు అపోజ్ చేస్తారు. కాకపోతే మళ్ళా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ విలన్లు అవుతారు కదా! కామనర్స్‌గా వచ్చి అని అందుకని యాక్సెప్ట్ చేస్తారు. సో, దాని తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళా మన రాము ఉన్నాడు కదా! అందరి బట్టలు, లంగాలు, డ్రాయర్లు అన్నీ ఉతుకుతా ఉంటాడు. సో, అది ఎపిసోడ్ బాగానే జరిగింది. సో, దాని తర్వాత మళ్ళా సంజనాకి, ఫ్లోరా షైనీకి మళ్ళా పడతదనమాట. సో, సంజన ఏం చేస్తది బాత్రూంలో తన షాంపూ, సోపు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి స్నానం చేసి వచ్చేసి మర్చిపోద్దనమాట. సో, దానికి ఆశా షైనీ వచ్చేసి అలా పెట్టావు, అలా పెట్టకూడదు నువ్వు. అది ఇరిటేట్ అవుతది వేరే వాళ్ళకి. అది ఇబ్బంది అవుతదంటే సంజన ఒప్పుకోదే. లేదు అది ఏం ప్రాబ్లమ్ అయితది. ఏం కాదు. ఇదేం మీ ఇల్లు కాదు. అది బిగ్ బాస్ కామన్ హౌసు. సో, అది ఎవరిదైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటే పాపం మళ్ళా ఫ్లోరా షైనీ వచ్చేసి అని ఏడుసుకుంటా పోతది. మళ్ళా తన దగ్గరికి పవను, రీతు చౌదరి వీళ్ళందరూ వచ్చి కాంప్రమైజ్ చేసి లేదు లేదు నువ్వు ఏడ్చొద్దు అని మళ్ళా ఆ ఏడుపుల పర్వం అయిపోయిన తర్వాత మళ్ళా సంజన కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తది. ఈ సీన్‌లో మాత్రం సంజన చాలా ఓవర్ యాక్షన్ చేసింది అనిపిస్తుంది నాకైతే. సో, ఆ 2 బాక్స్‌లో ఏమి ఇబ్బంది అయితది? ఇది ఇక్కడుంటే ప్రాబ్లమ్ ఏంటి? ఇక్కడున్న వల్ల ఎవరికైనా ఏమన్నా ఇబ్బందా అని చూపించి మళ్ళా లోపలికి తీసుకెళ్ళి పెట్టేస్తది. సో, దానికి మళ్ళా ఈ హరీషు, పవను వీళ్ళొచ్చి లేదు నువ్వు ఒక్కదానివే అలా అనుకుంటే ఎలా? మిగతా 14 మంది ఉన్నారు. వాళ్ళు కూడా 2 పెడితే అందరికి ఇబ్బంది అవుతది కదా! సో, అలా పెట్టడం కరెక్ట్ కాదు. అది ఇబ్బంది అవుతది. నువ్వు తీసేయాలి. నువ్వు యూజ్ చేసుకున్న వెంటనే అని పవను గొడవ వేసుకుంటాడు. సో, సంజన దానికి ఒప్పుకోదు. కాకపోతే పవను
అథారిటీ కాబట్టి ఒక రూల్ పెడతాడు. ఇక్కడ నుంచి ఎవరైనా యూజ్ చేస్తే ఇంక అక్కడి నుంచి తీసేయాలి, లేదంటే వాళ్ళకు వాష్రూమ్ యూజ్ చేసుకునే పర్మిషన్ నేను ఇవ్వను అని చెప్పేసి పవన్ స్ట్రిక్ట్గా రూల్ పెడతానమాట. ఇక్కడ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది సంజనాకి, పవన్కి, శ్రీజాకి, ప్రియాకి, వీళ్ళందరికీ. సో శ్రీజాకు ప్రియాకి జరిగేటప్పుడు సో డిస్కషన్ జరిగేటప్పుడు సో సంజన ఒక టంగ్ స్లిప్ అవుతుంది, నాదే అంత చీప్ మెంటాలిటీ కాదని. అది తీసుకెళ్ళి ప్రియా శ్రీజాకి చెప్తుంది, చూడు చూడు చీప్ చీప్ అంటుందని. మళ్ళీ శ్రీజ వచ్చి గొడవ వేసుకుంటుంది, ఎవరిని చీప్ అన్నావు ఎవరిని చీప్ అన్నావు అంటే, అలా కాదు నాకేమంత సో నాకేం ఫేమ్ కోసం నేను అలా చేయట్లేదు, అలా పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది అని నా ఫీలింగు అంటే, మళ్ళీ బర్నీ అందరినీ కాంప్రమైజ్ చేసి ఓకే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ ఎపిసోడ్ అందరితో ముగిసిపోద్ది. సో తర్వాత ఏంది, మళ్ళీ డిస్కషన్స్ కామనర్స్ వర్సెస్ టెనెంట్స్కి. సో వీళ్ళకు పాపం తినడానికి ఏ ఉండవు ఫ్రూట్స్. సో తనుజ, ఇమ్మాన్యుల్, భరణి వీళ్ళందరూ ఒక అరటిపండు దొంగతనం చేసి దొంగసాటుగా తింటా ఉంటారు. అది సో అది కామెడీ అనిపిస్తుంది కొంచెం. సో ఎందుకంటే ఒక చిన్న అరటిపండు కోసం వీళ్ళు ఎంత చేసేది అంత బాగా కామెడీ అనిపిస్తుంది. ఇమ్మాన్యుల్ ఉండడం వల్ల కొంచెం ఎపిసోడ్ నిలబడుతుంది అనిపిస్తుంది నాకైతే, లేదంటే వీళ్ళ ఏడుపుల సీన్లు చూడలేక చచ్చిపోయాం అసలు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ నామినేషన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నామినేషన్స్ ఏంటంటే ఇద్దరికి పోటీ ఉంటుంది. సో అండర్ నెట్ వెళ్ళి ఎవరైతే అది తొందరగా క్రాస్ చేసుకుని బెల్ కొడితే వాళ్ళు వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు అనమాట. ఆ నామినేట్ చేసింది మళ్ళీ టెనెంట్స్ ఓనర్స్ ఒప్పుకుంటే కన్నా వాళ్ళు నామినేట్ అవుతారు, లేకుంటే నామినేట్ అవ్వరు. సో ఇది బాగానే ఉంది గేమ్ మాత్రం. కాకపోతే స్టార్టింగ్ తనూజకి రీతుకు పడుతుంది. సో తనూజ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది, రీతు స్లోగా వెళ్ళిపోతుంటుంది. సో తన చెవికి కొట్టుకుంటుంది అనమాట తనూజ కాళ్ళు. సో తనకు బ్లడ్ వచ్చి తను వెళ్ళిపోతుంది. సో అక్కడ కొంచెం సీన్ క్రియేట్ అవుతుంది. సో తనూజ వచ్చి లేదు నేను అలా కావాలని చేయలేదు, బై మిస్టేక్ తగిలింది సో అని ప్రియాతోటి శ్రీజాతోటి చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. సో తను రీతుకేమో మెడికల్ రూమ్లోకి వెళ్ళేసి పెద్ద కట్టు కట్టి సో అది సెట్ అయిపోతుంది. మళ్ళీ తనుజ వచ్చి సారీ చెప్తుంది రీతుకి, నేను అలా కావాలని చేయలేదు, బై మిస్టేక్ తెలియదంటే రీతు కూడా స్పోర్టివ్గా తీసుకుని ఓకే నో ప్రాబ్లం అలా ఏం లేదు అని స్పోర్టివ్గా తీసుకుని అది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఎవరిని నామినేట్ చేస్తామంటే తను వచ్చేసి సంజన అని చెప్తుంది, ఆ బాత్రూంలో చిన్న గొడవ గురించి నామినేట్ చేస్తాను అనమాట. సో అక్కడ కూడా సంజన ఒప్పుకోదు, నన్ను ఎందుకు నామినేట్ చేసినావో అదేమైనా ప్రాబ్లం అవుద్దా అని. సో ఈవెన్ ఓనర్స్ అడిగితే ఓనర్స్ కూడా అదే చెప్తారనమాట. సో సంజన అంటే నేను ఆల్రెడీ నామినేషన్లో ఉన్నాను, నువ్వు ఎన్ని నామినేషన్ వేసుకున్నా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు, సో ఉంటే ఉంటా లేకుంటే లేదు వెళ్ళిపోతాను అని చెప్పేసి తను చాలా లైట్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి రాముకి శ్రేష్ఠికి పడుతుందన్నమాట. రాము చాలా ఫాస్ట్గా వెళ్ళి బెల్ కొట్టేశాడు. తర్వాత శ్రేష్ఠిని నామినేట్ చేస్తాడు. శ్రేష్ఠిని నామినేట్ చేయకుండా సో సుమన్ శెట్టిని నామినేట్ చేస్తానమాట. సుమన్ ఎందుకు నామినేట్ చేస్తానంటే తను కలవట్లేదు, చాలా యాక్టివ్గా ఉండాలి అదిని. సో అది కరెక్టా రాంగా తన డెసిషన్ అని చెప్పేసి మళ్ళీ హరీష్కి ఓనర్స్లో ఎవరో ఒకరు అప్రూవ్ చేయాలి కదా. సో హరీష్ పేరు చెప్తాడు. హరీష్ వచ్చి సుమనన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ సుమనన్న అని చెప్పి, కాకపోతే నువ్వు చాలా కలవట్లేదు మమ్మల్ని, అందుకని చూడాలనుకుంటున్నాము, అందుకని నామినేట్ చేస్తామట. దానికి సుమన్ శెట్టి ఒప్పుకోడు, లేదు నువ్వు వచ్చి 2 రోజులు అయింది, అలా ఎలా నామినేట్ చేస్తావు, కలుస్తున్నావు కదా, మాట్లాడుతున్నావు కదా, ఫన్నీగా ఉంటున్నావు కదా అందరితోటి, సో అలా ఎలా నామినేట్ చేసినావు అని ఒప్పుకోడు. కాకపోతే ఇంకా నామినేట్ చేసిన తర్వాత అది ఫైనల్ అయిపోద్ది అనమాట. సో ఇంకొక నామినేషన్ బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, సో హరీష్కి పవన్కి చెప్పి సో ఓనర్స్లో టెనెంట్స్లో ఎవరో ఒకరు నామినేట్ చేయండి ఇద్దరిలో బేస్ చేసుకొని అని చెప్తే, వీళ్ళిద్దరూ భరణికి ఇమాన్యుల్కి కంపేర్ చేసుకొని, సో ఎందుకంటే భరణి వయసులో పెద్దోడు కాకపోతే ఫిట్గా ఉంటాడు, ఇమాన్యుల్ ఏమో వయసులో చిన్నోడు కాకపోతే ఫ్యాటీగా ఉంటాడు, లేజీగా ఉంటాడు అని చెప్పి సో వాళ్ళిద్దరు నామినేట్ చేస్తారన్నమాట. దీనికి ఇమాన్యుల్ ఒప్పుకోడు, నువ్వు ఫ్యాటీగా ఉన్నా ఒప్పుకున్నా కాకపోతే లేజీగా అనేది ఒప్పుకోను అని. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా బాడీ షేమింగ్ వస్తుంది, కాకపోతే ఇమాన్యుల్ చాలా లైట్ తీసుకుంటాడు. సో నాకు అది బాగా స్పోర్టివ్గా అనిపించింది అనమాట. సో టోటల్గా ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో సంజన, ఇమాన్యుల్, పవను, హరీష్ బాగా హైలైట్ అయ్యారు. సో సంజన ఏడుపు అనిపిస్తుంది కానీ సో కంటెంట్ మాత్రం బాగా ఇచ్చింది. సో అది కామనర్స్కి బాగా అర్థమైంది, సో తన కంటెంట్ కోసమే చేస్తుంది, సో తన లైట్ తీసుకోండి అని ఒకనొక టైంలో ప్రియా కూడా ఉంటుంది అనమాట. సో చూద్దాం, ఈరోజు మాత్రం నామినేషన్స్లో సుమన్ శెట్టి, ఇమాన్యుల్, భరణి, సంజన వీళ్ళంతా ఉన్నారు. సో ఇంకా ఎవరెవరు నామినేట్ అవుతారనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం. కాకపోతే అనుకున్నంత పోవట్లేదు, చూద్దాం ముందు ఏం జరుగుతుందో.